లోక్సభ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంత ప్రజలు బారాసాకు మద్దతుగా నిలిచారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. సిరిసిల్లలో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. రైతు భరోసా వేయనందుకు రైతులు కాంగ్రెస్ పై ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. అనేక హామీలు ఇచ్చి ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని, నెలకు 2,500 ఇవ్వలేదని కాంగ్రెస్ పై మహిళలు సైతం కోపంతో ఉన్నారన్నారు. భాజపాపై కూడా ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందని తెలిపారు. 2 జాతీయ పార్టీలకు కేసీఆర్ బస్సు యాత్ర ముచ్చెమటలు పట్టించిందన్నారు. 3 పార్టీల్లో మా పార్టీకే అధిక ఎంపీ సీట్లు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ అన్నట్లుగా భాజపా కాంగ్రెస్ వైఖరి ఉందని, 6-7 సీట్లలో డమ్మీ అభ్యర్థులను పెట్టి భాజపాకు కాంగ్రెస్ సహకరించిందని దుయ్యబట్టారు. చివరకు ప్రాంతీయ పార్టీలతో ఏర్పడే కూటమిదే కేంద్రంలో అధికారమని కేటీఆర్ అన్నారు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మేము చేసిన పనులన్నింటినీ కూడా తిరగదోడి కొత్త జిల్లాలు రద్దు చేయాలని, అదేవిధంగా కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని ఒక చిల్లర ప్రయత్నం ఏదైతే చేస్తున్నదో ఇది కూడా రాష్ట్ర ప్రజల్లో ఒక విముఖతను, ఒక రకమైన ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను పెంచిందని చెప్పి కూడా మేము అనుకుంటా ఉన్నాం. అదేవిధంగా 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి మొత్తంగా 420 హామీలు ఇచ్చి ఇవాళ వాటిని తుంగలో తొక్కిన వైనం మీద కూడా కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత కనబడింది. మేము ఎక్కడెక్కడైతే తిరిగినామో చాలా స్పష్టంగా, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతు భరోసా అని చెప్పి మోసం చేసినందుకు, రైతు బంధునే మొత్తంగా వేయనందుకు, కరెంటు విషయంలో తీవ్రమైన నష్టం చేసినందుకు, క్వింటాల్కు 500 బోనస్ ఇస్తామని చెప్పి బోగస్ మాటలు చెప్పి మోసం చేసినందుకు ఇవాళ రైతులు బగ్గున మండుతా ఉన్నారు. తప్పకుండా ఆ వ్యతిరేకత అనేది ఓట్ల రూపంలో కనబడుతుంది గ్రామీణ ప్రాంతాల్లో అని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం.